6 నెలల్లోపు చంపిస్తా భూమిరెడ్డి మహానంద రెడ్డిని, లే మీ అన్నని 6 నెలల్లోపు చంపిస్తా, రికార్డు ఉంది బయట పెడతా. ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీద గౌరవంతోనూ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనూ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో నీకు పెట్టలే, బయట పెట్టలే. ఇంతవరకు వచ్చిన కాగేది లేదు ప్రకాష్ రెడ్డి. నువ్వేదో మాట్లాడతావు, మాట మాట్లాడితే నేను ఇంత అంతా నన్ను మించిన లేడు. ప్రకాష్ రెడ్డి నీ చరిత్ర ఏంది? 1994-95 ఏ పార్టీలో ఉన్నాడు? 1996లో పరిటాల రవి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరిగినాయి. మా ఆయన భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అభ్యర్థి. ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి ఆయన అనుచరులు మా గ్రామం మీదకి చమను, పోతులు సురేష్, శక్షావళి, బాబులాలు, కలిగివారపల్లి రెడ్డప్ప, కలిగివారపల్లి లక్ష్మిరెడ్డి, ఇటువంటి వాళ్ళంతా మా గ్రామ ఏరియా నుంచి కనగానపల్లి మండలం నుంచి ఆ ప్రాంతం నుంచి అంతా మంచాలు తీసుకొచ్చి మా ఇళ్ళ మీద బాంబులు వేసి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసుకొని ఎలక్షన్లు రాలేదా? ఎటువంటి పరిస్థితి వచ్చా మేము భయపడలే. పరిటాల రవి నువ్వు గెలిస్తే నేను బయలు చేస్తా అన్నాడు. నా పిల్లల సాక్షి చెప్తున్నా ఈ మాట, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ మాట. ప్రసాద్ రెడ్డి నువ్వు గెలిస్తే నేను బయలు చేస్తా అన్నాడు. బయలక్ష్యం చేస్తా అంటే భయపడలే మేము. ఆనాడు నువ్వు ఏడుంటే ప్రకాష్ రెడ్డి పరిటాల రవి దగ్గర నువ్వు దోమదర్తి రామచంద్రారెడ్డి మనవడు అంటావు. మా తాత పెద్ద రామచంద్రారెడ్డి అంటాడు. మీ తాత రామచంద్రారెడ్డి గొప్ప గుణాలున్న వ్యక్తి, ఆదర్శవంతుడు. ఆయన కుమారుణ్ణి ఆయన నానా భాస్కర్ దాకా క్షమించాల. ఆయన కుమారుడు దోమదర్తి భాస్కర్ ఎటువంటి పరిస్థితి వచ్చినా ఊర్లో ఆత్మగురు మండలంలో ఎంపీపీగా పోటీ చేసి గెలిచి ఎంపీపీ అయినాడు. నువ్వు మీ చిన్న ఆయన్నే ఓడించడానికి తెలుగుదేశం పార్టీ పరిటాల రవి ఆశ్రయం పొంది నువ్వు అక్కడ విభేదాలు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోయినావు? మళ్ళా మధుచరు సూర్య తెచ్చారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతున్నాడు అదే విషయం. మేము మాట్లాడలే, ఎందుకంటే వృద్ధాప్య దశలో ఉన్నటువంటి 70-75 ఏళ్ళ వ్యక్తిని మీ నా తండ్రి గారు తిట్టిస్తారు పిల్లలతో. ప్రకాష్ రెడ్డి 3 అన్నదమ్ములు ఉన్నారు, మీరు కోతే ఊర్లకు అవుతారు. మీ నాయన అవమానించంటే మీరు చూసుకుని ఉంటారా? రూపాయికారు ఒప్పందాలు చేసుకొని ఊరికి తిట్టుకుంటారు బయటికి. ఇది మా అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి 2012లో సింగనూరు ప్రెసిడెంట్ ఇనానమస్. మా చరిత్ర నీది ఊరిసిపెట్టిన చరిత్ర. పోతావు, పొద్దుటూరులో దొరుకుంటావు భయపడే, హైదరాబాద్లో దొరుకుంటావు, బెంగళూరులో దొరుకుంటావు, పోతావు మళ్ళా రాజకీయం చేస్తావు. మేము పోయినా మా ఊరిసిపెట్టి 2014 తర్వాత మైనాన్ని చంపినా మైనాన్ని చంపుతామనే మేము పోలే. మైనాన్ని చంపిన తర్వాత నా మీద 5-6 సార్లు కుట్ర జరిగింది హత్య చేయాలని. నా మీద 5 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది 2014 నుంచి 2019. అయినా మేము ఊరిసలా. మీ అన్న దోర్దర్తి చందు 2016-2017 సంవత్సరాల్లో ఒక అక్రమ తుపాకీ దొరికితే బెంగళూరు పోయి తల దాచుకున్నా 1.5 సంవత్సరం పాటు ఊరిసిపెట్టి. మీ పెద్దన్న రాజశేఖర రెడ్డి రాలా, పొద్దుటూరులో తల దాచుకున్నా. నువ్వు ఎప్పుడో చూపాలు రావడము పోవడము, జాగ్రత్త బతకడము. ఇది నీ పరిస్థితి ప్రకాష్ రెడ్డి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మా ప్రాణాలను అర్పించడమే కాకుండా
వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కోసమే కాదు, రాష్ట్రంతో 19 చరిత్ర లేదు మాది. నీ చరిత్ర ఊరి పెడుతూ బతికే చరిత్ర అనేది. మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడతావా? ఇంకా మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? మైక్ దొరికితే కుర్రవాళ్ళ భూమి పిక్కుందాం. మాట మాట్లాడితే కుర్రవాళ్ళ భూమి పిక్కుందాం. మాట మాట్లాడితే మంగళరోడ్లో కురువల భూమి పిక్కున్నాడు, కురువ చంద్రాయుడు అన్యాయం చేశాడు. అవి వంకపురం భోగులు ఇవి మాట్లాడితే ఇవి. ప్రకాష్ రెడ్డి, నీకు తెలియకోకుండా తెలుసుకో, తెలియకపోతే సబ్జెక్ట్ తెలుసుకో. మాట మాట్లాడితే కురువ భూమి పిక్కున్నామని గిగేస్తావు. కురవ చంద్రాయుడు అనే వ్యక్తి డిఫాల్టర్ అయితే 1995లో సర్వే నెంబర్ 147 3వ లెటర్ 147 147 3వ లెటర్ మేము 4 ఎకరాల 95 సెంట్లు ఏడీసీసీ బ్యాంక్ యాక్షన్లో మేము కొనుగోలు చేసినాం. ఏడీసీసీ బ్యాంక్ యాక్షన్లో మేము కొనుగోలు చేసినాం. ఇది ఈ ప్రాపర్టీ ఈడ 12 రోడ్లో ఉంటుంది. ఈ కురవ చంద్రాయుడు అనే వ్యక్తి, మేము దీంతో మోసపోయినాం. గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది, ఏడీసీసీ బ్యాంక్ మమ్మల్ని మోసం చేసింది. ఏ విధంగా మోసం చేశాను చెప్తా. ఈ కురవ చంద్రాయుడు అనే వ్యక్తి 1996 సంవత్సరం మార్చి నెల 8వ తేదీన 1 ఎంబీఎస్ ప్రసాద్, 2 ఎం గోవింద్ రెడ్డి, 3 రాజ మనోహర్ వీళ్ళ పేరిట 4 ఎకరాల 95 సెంట్ల భూమిని విక్రయించి రీసర్వే ఇచ్చినాడు. 4 ఎకరాల 50 సెంట్లు మళ్ళీ మిగతా బ్యాలెన్స్ భూమి రీసర్వే చేయించినాడు. ఇది రీసర్వే చేయించిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు ప్రకాష్ రెడ్డి తెలుసుకో, మాట మాట్లాడితే తెలుగు కూడా కురువల భూమి లాక్కున్నాం. వాడు కురవ చంద్రాయుడు అనేవాడు మాకంటే ముందు వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఏడీసీసీ బ్యాంక్ యాక్షన్ వేయగానే అమ్మేశాం. మాకు తెలియక మేము ఏడీసీసీ బ్యాంక్ యాక్షన్లో మేము కొన్నాం. ద ప్రాసెసింగ్ అన్ని మేము డాక్యుమెంట్ 4/7/1996లో మాకు రిజిస్టర్ ఇచ్చింది ఏడీసీసీ బ్యాంకు. మాకంటే ముందు 1 నెల ముందు చంద్రాయుడు గోరికి అమ్మేశాడు. మేము ఈ బ్యాంకుతో పోరాడాల, గవర్నమెంట్తో పోరాడాల. మేము మోసపోయినాం, నష్టపోయినాం. వాడు 2 సార్లు అమ్మాడు. ఒక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినాడు, ఒకటి బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఒకసారి అమ్ముతాడు. ఒక డబ్బే, ఒక ప్రాపర్టీ అమ్ముకుంటే ఒకసారి అమ్ముతాడు డబ్బు. వీడు బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకుంటే అది దీపావళి యాక్షన్ వేసింది. ఆ యాక్షన్ కంటే ముందే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసినాడు. మేము 4 ఎకరాల 95 సెంట్లు ఉంటే ఏదో ఇరు కుటుంబాలు వాళ్ళు మేము మాట్లాడుకొని మీరు సగం తీసుకొని మేము సగం తీసుకుంటాం అని చెప్తే మేము నష్టపోయినాం. దీంట్లో నువ్వు చూస్తే వంకపురం బొగులు, ఆ పూర్వం పట్టాలు కావు. గృహ సామాజిక వర్గం మీద దాడి,
బుద్ధితో మాట్లాడతావు ప్రకాష్ రెడ్డి. తెలుసుకో, నీకు మైక్ దొరికితే మమ్మల్ని ఏదో విధంగా సామాజిక వర్గాల్లో దూరం చేయాలా, గబ్బు లేపన్నా. ఇంకా మీ అన్న ఇదే, ఇంకా మీ చంద్రన్ అయితే చెప్పే కదా 5-6 మంది కాన్ఫరెన్స్ పెట్టి ఇదే పంచాయితీ. మళ్ళా దీంట్లో ఏమి చేస్తావు చందు? కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన దొరసామి నెగేస్తాడు. ఒక కృష్ణాపాలెం జడ్జి ఉన్నాడు, ఆయన నెగేస్తాడు. కురవాళ్ళంతా పోయి మరి మానరెడ్డి గారి ధర్నా చేయకుండా మీ కురవలు భూమి పీక్కున్నారు. ఈ కురవ చంద్రాయుడు అనేవాడు డిఫాల్టరు. బ్యాంకునే కాదు మమ్మల్ని మోసం చేయడం, బ్యాంకు కూడా మోసం చేసినాడు. ఇట్లా తప్పుడు నాయకుడిని నువ్వు సమర్థిస్తావు. నీ చుట్టుకాయ వద్ద తప్పుడు నాయకుడిని పెట్టుకొని నువ్వు మమ్మల్ని సమర్థిస్తావు, మమ్మల్ని విమర్శిస్తావు. ఒక్కడైనా సరైన ఉన్నట్టు పక్కన నీ దగ్గర ఉండే భూ కబ్జాలు చేసేవాళ్ళు వాడు కబ్జాదారుడయా, భూమి లాక్కున్నాడు. ఇంకా వాటి ఘోరమైన విషయం ఏమంటే మాకు ఎంత ఇబ్బంది ఉందంటే ఇబ్బంది ఉంది. ఎవరితో మాట్లాడినా వాళ్ళ వదిన ఆశతో లాక్కున్నాడగా. వాళ్ళ వదిన సావిత్రమ్మని ఆస్తంతో లాక్కుని బయట దొబ్బినాడు. ప్రకాష్ రెడ్డి నీకు అందుకే ఇట్లా మాట మాట్లాడే నేలకి వస్తా అని చెప్పిన ఒకసారి. ఎన్నిసార్లు పోయాలో నీకు పూర్తికి పోతే నీకు సరి కాదు. నేను ముగ్గురికి ఒకరికి కాదు, ముగ్గురికి పోయాలా. మా వదిన ఆస్తులన్నీ నేను లాక్కుని బయట. తెలుసుకోబోయా ప్రకాష్ రెడ్డి, మా నాయన మాయమ్మ కష్టపడిన ఆస్తులు మా నాయన పేరుతోనూ మాయమ్మ పేరుతో కొన్ని ఉన్నా, మా కుటుంబ ఆస్తులన్నీ కూడా మా నాయన మా తల్లిగారు మా ప్రసాద్ రెడ్డి ఉదార స్వభావుడు, మంచి బుద్ధి కలిగిన వాడు. ఇంటికాడికి వస్తే 10 మందికి సాయం చేసేవాడు, ఎవరికి అన్యాయం చేయడు, మనకి గొప్ప బుద్ధి పుట్టింది అని చెప్పి మా అన్న పేరుతో పెట్టాడు ఆస్తులన్నీ. ఉమ్మడి కుటుంబం ఇద్దరు పంచుకోలేదు. ఉమ్మడి కుటుంబం ఇద్దరు పంచుకోలేదు. మా అన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో ఆమె ఉంటే నాకు ఇబ్బంది ఉంది, 10 దేశాల నుంచి నాకు మీ అన్నే గుర్తొస్తాడు, మా అక్కలంతా ఉన్నారు, మా అమ్మ నాయన అంతా మీకు కలిసి ఉంటాను వాళ్ళది. అంతేనా భర్తతో ఉండే సాన్నిధ్యానికి మరితో ఉండదు కదా. ఆ క్రమంలో ఎక్కువ భాగము మా వదిన వాళ్ళ తల్లి వాళ్ళ మా గోవిందరెడ్డి మామ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం ఉంటుంది. నువ్వు పట్టుకొని ఏం మాట్లాడతావు? ఆ మాస్తులు లాక్కొని బయట పుట్టాడు. ఉన్నది మా ఇప్పుడు నేను నివాసం ఉండే ఇంట్లో మా వదిన పేరుతో, భూములు ఉన్నవన్నీ మా అన్న పేరుతో ఉన్నాయి. ఈ ఏడీసీసీ బ్యాంక్ యాక్షన్లో 1995 దీంట్లో పల్లెలు గుర్తు పెట్టకూడదు. ఇది బ్యాంక్ యాక్షన్లో ఉన్నప్పుడు ఇది కూడా మా అన్న పేరుతో ఉంది. దుర్మార్గంగా మాట్లాడతావు ప్రకాష్ రెడ్డి. మేము ఏదో ఆడవరు కలిసి బతుకున్నాం. మేము మా కుటుంబానికి ముగ్గురు అన్నదమ్ములం అయితే మా రెండో అన్న కాలం ఏ విధమైన మరణం జరిగింది ఏమీ కదా త్వరలో బయట పెడతా. దాన్ని కూడా చిన్న వయసులో చనిపోయినాడు. మా అన్న చిన్న వయసులో చనిపోయిన వెనక ఏవే కారణాలు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు వెనక, అవన్నీ కూడా బయట పెడతా. ఇన్ని రోజులు ఓపిక ఉన్నా మాట్లాడితే ఆశ అంతా పిలుపుని బయట ఉంచాడు. వదిన మా ఇంటికి వచ్చినప్పుడు నేను 10-12 సంవత్సరాల పిల్లలు. నేను మా వదిన నాకు తల్లితో సమానం. ప్రకాష్ రెడ్డి మా వదిన సావిత్రమ్మ గారు నాకు తల్లితో సమానము. ఇక్కడున్న నారాయణమ్మ కూడా నాకు తల్లితోనే సమానము. అట్లా నీ తమ్ముడు లెక్క చూసుకుంటా, నేను నా కొడుకుతో సమానంగా చూసుకుంటా. మాట్లాడితే ఉప్పురోళ్ళకి కాపలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తావు. అగ్ని గాజమ్మాలని చూస్తావు, నన్ను సంపేయాలని ప్రయత్నం చేస్తావు. దీన్ని దుర్మార్గం ఇచ్చింది. ఇంకోటి మాట్లాడతావు, భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిలతో ఈ మహానంద రెడ్డి అనేవాడు
రాజయ్య ప్రసన్నాయపల్లి ఎలక్షన్ జరుపుకున్నాడు, గెలిచినాడు. మాయనాథ్ కేసులో ముద్దాయిలతో నేను రాజయ్య అంటే ఈ పార్టీకి కౌంటర్ వేసిందో. ప్రకాష్ రెడ్డి నీ మాదిరి పరిటాల సునీతతోనూ దగ్గుబాటి ప్రసాద్తో లోపాయి గారు ఒప్పందం చేసుకునే వ్యక్తులు కాదు. ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, రేపు నా మరణం కూడా ఈడే. నేను చచ్చింది రాదు, నా ఊర్లో పట్టకూడదు. ఆ విధంగా బతకాలని నా యొక్క కోరిక, నా యొక్క లక్ష్యం. నేను దానికోసం పనిచేస్తున్నా. బదులు ఇస్తే నా యొక్క సంపాదనలో నేను 25 పైసలు 30 పైసలు మాత్రమే నా కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నా. గుళ్ళకని, గోపురాలకని, సచివాలయాలకని, బదిలీలకని, ఆసుపత్రులకని నా ఇంటికాడికి వచ్చిన ఏ ఒక్కడన్నా సాయం జరుగుతాయి. ఉత్తశంతో పంపించిన పరిస్థితి కాదు. ఏడాది నా ఇంటికి వచ్చినా 30-40 మంది భోజనం ఉంటుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నా గ్రామం అంతా నా ఇంటి నిలబడింది. నేను మోసగాను ఇంకో రకం అంటే నా గ్రామస్తులతో నిలబడే వల్ల నా ఇంట. నీ ఎంట నీ గ్రామం లేదు, నా ఎంట నా ఊర్లు ఉన్నాయి. నువ్వు మాట్లాడతావు రూపాయికార ఒప్పందం చేసుకో దగ్గుబాటి ప్రసాద్తోను. అదేవిధంగా మురళీతోనూ, అదేవిధంగా పరిటాల కుటుంబంతో రూపాయికార ఒప్పందాలు చేసుకొని నువ్వు మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తావు. మా క్యారెక్టర్లు అసాసినేట్ ప్రయత్నం చేస్తావు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఓ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉన్నాడు, నా మిత్రుడు. మేమంతా కష్టాల పడిన వాళ్ళమే. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మేము ఊరిడిచి వాళ్ళం కాదు. నేను ఆ మనిషి. ఊరిడిచిన చరిత్ర ఎవరిది, ఊర్లో ఉన్న చరిత్ర ఎవరిది ఇక్కడ నియోజకవర్గ ప్రజలకే కాదు, అనంతపురం జిల్లా ప్రజలందరూ తెలుసు. నువ్వు మాట్లాడతావు మాయనాథ్ కేసులో ముద్దాయిలతో రాజీనాడు. మాయనాథ్ కేసులో ముద్దాయిలు నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేస్తే దాంట్లో ప్రధాన ముద్దాయిలైన దగ్గుబాటి ప్రసాద్, కోటల ఆగప్ప, మొత్తం ఒక 5 మందిని సాంబశివారెడ్డి, ప్రధాన భూమిక సాంబశివారెడ్డి, వీళ్ళని తొలగించి ఛార్జ్ షీట్ వేస్తే నేను ప్రొటెస్ట్ పిటిషన్ వేసి 2016లో ప్రొటెస్ట్ పిటిషన్ వేసాం. వేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీనికి విచారణ రానిలే. 2019 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను లాయర్లతోనూ, పీపీలతోనూ, జడ్జి గారికి విన్నవించుకొని విచారణ జరిపించి 7 మంది సాక్ష్యాలు చెప్పిస్తే తొలగించిన 5 మందిని మళ్ళా యాడింగ్ చేసి వీళ్ళందరినీ కలిపి విచారణ చేయాలని జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ కాపీతో పాటు మాయన్న హత్య కేసులో ముద్దాయి దగ్గుబాటి ప్రసాద్ వెహికల్ సీజ్ చేసే పరిస్థితి. ఆ వెహికల్ కూడా రిలీజ్ ఆయనే చేసుకున్నాడు. రిలీజ్ కాపీ ఆయన సంతకం పెట్టి చేశాడు. వీళ్ళందరినీ యాడింగ్ చేసి మళ్ళా విచారించాలని ప్రయత్నం చేస్తే మేము పోరాడతా అంటే దగ్గుబాటి ప్రసాద్ హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. అది స్టే మీద ఉంది. స్టే వెకేట్ అయితే కేసు జరుపుతాం. హత్య కేసులో ముద్దాయిలు దుర్మార్గులందరినీ శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తాం ఖచ్చితంగా. నీ మాదిరి పరిటాల సునీతతోనూ, దగ్గుబాటి ప్రసాద్తో లోపాయి గారు ఒప్పందాలు చేసుకోలేదు. ప్రకాష్ రెడ్డి మీ చిన్నాయన దారిపూట కొన్నారెడ్డి మీ దాయాది మీరు నీళ్ళు తలుపులు చనిపోతే ఒకటి చనిపోతే 2010 సంవత్సరమో 2011 సంవత్సరంలోనూ అనంతపురం నడిపడిన హత్య జరిగితే ఆ హత్య కేసులో ముద్దాయి ఎవరు? పరిటాల సునీత సోదరుడు బాలాజీ ఎల్లారెడ్డి చౌదరి, వాళ్ళతో పాటు దారుంట ప్రభాకర్ గురుకులు వీళ్ళందరూ ఉన్నారు. 2019, 2020 సంవత్సరంలో ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు నువ్వెందుకు విచారణ జరిపించా?
నువ్వు భయపడి లోపాయికార ఒప్పందాలు చేసుకొని మీరు కలిసి వాళ్ళు మీరు దగ్గర ప్రసాద్ కలిసి వ్యాపారాలు చేసుకుంటూ లోపాయికార ఒప్పందాలు చేసుకొని తారకుండా కొండారెడ్డి హత్య కేసు నీరు గార్చే పరిస్థితి. 2019 సంవత్సరం లోపల 2019 సంవత్సరంలో విచారణ మొదలైతే 2024 సంవత్సరంకి క్లోజ్ అయింది విచారణ. సాక్ష్యాలతో ప్రొడ్యూస్ చేశారు, సాక్ష్యాలన్నీ అయిపోయాయి. ఆ తారకుండా కొండారెడ్డి హత్య కేసులో మీ అన్న రాజశేఖర రెడ్డి ఎంత డిమాండ్ చేశాడు? ప్రకాష్ రెడ్డి నువ్వు గుండెల మీద లేదంటే నువ్వు తొందరలో పాలు పోసావు శివాలయంకి. ఆ శివాలయంలో పాలు పోసి ప్రమాణం చేయి ప్రకాష్ రెడ్డి. నువ్వు మీ తమ్ముడు మీ అన్నలు ఎంత డిమాండ్ చేశారు డబ్బులు? ఆ డబ్బులు ఒప్పందం జరగకపోతే ఒప్పందాలు చేసుకొని తారకుండా కొండారెడ్డి కుటుంబంలో నువ్వు స్విచ్ పెట్టి మేమేం చేస్తాము వాళ్ళు సరిగ్గా లేరు. వాళ్ళను శాసనసభ్యులు భయ్యా, మీ తండ్రి గారు ఉన్నారు, మీ తల్లి గారు ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు. మీరు తారకుండా కొండారెడ్డి కేసులో మీ చిన్న హత్య కేసులో ముద్దాలకు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష చేయాలా, వీళ్ళ శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించాలా, దుర్మార్గులు ఈ సమాజంలో ఉంచరాదు అనే ఆలోచన నీకుంటే నువ్వు కేసు జరపలే కదా. నువ్వు లోపాయికార ఒప్పందాలు చేసుకుని మమ్మల్ని మాట్లాడతావు. ఇంకా ఉన్నాయి నీ కథ, నీ చరిత్ర అంతా. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఏడుంటివి. మళ్ళా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులు మీరు 5 మంది రాప్తాడు నియోజకవర్గం మీద దూరి దాడులు చేసి కబ్జాలు చేసి డబ్బులు వసూలు చేసిన చరిత్ర నీవు కదా. నా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసే వాళ్ళతో పేరు చెప్పడం నాకు ఇష్టం లే. 40 లక్షలు నువ్వు పీపుల్ డిమాండ్ చేసి సాచా మంది మాట్లాడతావు ప్రకాష్ రెడ్డి. ఇలా ఉన్నాయి నీ పరిస్థితి అంతా. మేము పబ్లిక్ యాక్షన్లో అనుకుంటే మా అసలు తప్పు. మేము అరవింద్ గారు విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డు వెళ్ళే దారిలో నీ ఇల్లు ఏ బ్యాంకులో యాక్షన్ వేయాలని కోరుకున్నావు ప్రకాష్ రెడ్డి? నువ్వు యాక్షన్లో ఉంటే నీకు చెబుతాను. మేము వేలంలో ఉంటే ప్రభుత్వ భూములు, దొంగ భూములు, కబ్జా భూములు అని మేము మోసపోయినా కూడా మమ్మల్ని దూషిస్తాం. గుత్తి రోడ్లో ఓ వైశాఖ సంబంధించింది యా బ్యాంక్లో కొనుక్కున్నావు, యా బ్యాంక్ యాక్షన్ చేసావు, యా బ్యాంక్లో కొనుక్కున్నావు, దాన్ని పసుపులకు అమ్మినావు. దాంట్లో డబ్బులతోనే దాంట్లో వచ్చిన ఆదాయంతోనే రోదా టవర్లో శాశ్వతమైన బిల్డింగ్ కొన్నాడు. మేము ఆస్తులు అమ్ముకున్నామయ్యా పార్టీలకు పనిచేసి ప్రకాష్ రెడ్డి. మేము 22 ఎకరాలు అమ్ముకున్నాం. అనంతపురంలో 11 ఎకరాలు 26 ఎకరాలు అమ్ముకున్నాం. అనంతపురంలో 11 ఎకరాలు, మాన్రేవ్ గ్రామంలో 15 ఎకరాలు. అనంతపురంలో మహేంద్ర సూరం పక్కన 5 ఎకరాల పట్టాల చెట్లు అమ్ముకున్నాం. మా అమ్మ పేరు ఉండేది. సమస్యల కోసం అమ్ముకున్నాం, రాజకీయాలు పనిచేసేగా అమ్ముకున్నాం. మా నాయన పేరుతో అయ్యప్ప స్వామి గుడి కాడ 2 ఎకరాలు అమ్ముకున్నాం. అనంతపురం రూరల్ మండలంలో సర్వే నెంబర్ 353 రాజశేఖర రెడ్డి నీ ఇంటికి సమీపంలో, నీ ఇంటికి ఉత్తరానికి 4 ఎకరాల 30 సెంట్లు అమ్ముకున్నాం మేము. ఈ భూముల విలువ 4 ఎకరా అయితే నేను 30-40 ఎకరాలు. ఏ గోప్తర్తులు దీనికి లెక్కాచారం వేసుకుంటే 4 ఎకరాన్ని 30-40 ఎకరాలు. ప్రకాష్ రెడ్డి తెలుసుకో, ఇష్టం వచ్చేంత బాగదు. అదేవిధంగా ఇంకా ఉన్నాయి ఈ కథంతా. అనంతపురంలో నువ్వు నీ కార్యకర్తలు, రాప్తాడులో వైసీపీ నీ కార్యకర్తలంతా, అనంతపురంలో టీడీపీ
రాప్తాట్లో వైసీపీ, నీ కార్యకర్తలంతా, నీ అనుచరులు వీళ్ళంతా రాప్తాట్లో వైసీపీ, అనంతపురంలో టీడీపీ, ధర్మారంలో బీజేపీ. నీ అనుచరులంతా ప్రకాష్ రెడ్డి, నీ అనుచరులంతా బీజేపీ. అనంతపురంలో అనంత వెంకటరామని ఓడిన ప్రయత్నం చేస్తావు, ఉరవకొండలో విశ్వేశ్వరుడిని ఓడిన ప్రయత్నం చేస్తావు, అదేవిధంగా ధర్మారంలో కేతిరెడ్డి వెంకటరామని ఓడిన ప్రయత్నం చేస్తావు. వీళ్ళంతా మినిస్టర్ పదవులకు అడ్డం వస్తారు, అమాత్య పదవులకు అడ్డం వస్తారు అనే ఉద్దేశంతో ఓడిస్తారు. అదేవిధంగా నిన్న మాట్లాడినావు ప్రకాష్ రెడ్డి, ఏం మాట్లాడినావు? రమేష్ రెడ్డి, తాడిపత్రి రమేష్ రెడ్డి, నాకు ఆయన మీద గౌరవం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ కార్యకర్త, ఆ నియోజకవర్గంలో లీడరు, ఆయన అంటే గౌరవం ఉంది, నాకు మంచి రిలేషన్ ఉంది. నువ్వు యూట్యూబ్ ఛానల్లో ఏం మాట్లాడతావు? మొత్తం రమేష్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్స్ అని నిర్వహించినట్టు మాట్లాడతావు. ప్రకాష్ రెడ్డి, నువ్వు ఊర్లో ఉంటే కదా నీకు వాస్తవాలు తెలిసేది, నువ్వు ఎప్పుడు అజ్ఞాతంలో బతుకుతావు. ఊర్లో ఉండే చరిత్ర తెలుసుకో. తాడిపత్రిలో 2014 పూర్వం విఆర్ రామిరెడ్డి ఇన్ఛార్జ్, విఆర్ రామిరెడ్డి ఇన్ఛార్జ్. లోకల్ బాడీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు 2013, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 2013, 2014లో జరిగినాయి. అప్పుడు విఆర్ రామిరెడ్డి ఇన్ఛార్జ్. రమేష్ రెడ్డి ఎక్కడ ఎలక్షన్ చేసిన పరిస్థితి చెప్పు. ఆనాడు క్యాండిడేట్ పెట్టినది విఆర్ రామిరెడ్డి, బీఫార్లు ఇచ్చింది విఆర్ రామిరెడ్డి అన్న ఇన్ఛార్జ్. రమేష్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన నేను కాదన్ను, నువ్వు చరిత్ర వక్రీకరిస్తున్నావు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎలక్షన్లు జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఎవరు ఆడ ఎమ్మెల్యే? కేతిరెడ్డి పెద్దారెడ్డి. చరిత్ర వ్యక్తీకరించి మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి, వాళ్ళు రమేష్ రెడ్డి కౌన్సిలర్ గానో కార్పొరేటర్గా గెలిచినచ్చడా ఎలక్షన్లో సిన్సియర్ కార్యకర్త పార్టిసిపేషన్ చేశాడు, మేము కాదను. అతను వ్యక్తిగతంగా అతను గౌరవాన్ని తగ్గేవు, కానీ నువ్వు చరిత్ర వర్గీకరించద్దు. నువ్వు వాస్తవాలు మాట్లాడు ఏదైనా కానీ. ధర్మారం పోతా అంటావు, పార్టీ ఆఫీస్ పెడతానంటావు, ఆడికి పోతానంటావు. తాడిపత్రికి పెద్దారెడ్డి పోలేకున్నాడు, మా రాజగురు వాళ్ళు అడ్డం పడతాడు. మా రాజగురు దివాకరెడ్డి కుటుంబము కేతిరెడ్డి పెద్దారెడ్డికి రానికి అడ్డుపడుతుంది. నేను సపోర్ట్ చేస్తాను, నేను పోరాడతా కేతిరెడ్డి తరఫున. ప్రకాష్ రెడ్డి అంత దూరం ఎందుకయ్యా? నువ్వు రాప్తాట పోరాడు ఫస్ట్. నువ్వు రాప్తాట పోరాడు, రామగిరికి అడుగు పెట్టు. ఆనాడు భూమిరెడ్డి మహానంద రెడ్డి, రాజారాము, పూలకుంట శివారెడ్డి, రమేష్, మాయక్క వాళ్ళ ఉండి నువ్వు అడుగు పెట్టాము. మేము లేదు లేకపోతే అడుగు పెట్టామా? రామగిరి మండలంలో కానీ, కనకారపల్లి మండలంలో కానీ, ఆత్మకూరు మండలంలో కానీ. నువ్వు ప్రసన్నపల్లి గ్రామంలోకి రాలేకపోయినాం మేము లేకపోతే. ఇది నీ పరిస్థితి. మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలంటే మేము లేదు, మా గుంపు మా సమూహం లేదు. నువ్వు ఎలక్షన్లో బయటకు వచ్చినావా? 2000 రూపాయలు జోలు పెట్టుకొని వచ్చినావు మీ నాయన ఇస్తే, మీ తండ్రి గారు. మేము 5 జీపులు 6 జీపులు పెట్టి 70-80 మందిని మెన్నును పెట్టి నా గ్రామస్తులో రాప్తాడు మండలంలో, అదేవిధంగా రూరల్ మండలంలో పూలకుంట శివారెడ్డి, ఈ కాన్సెన్స్కి సంబంధం లేకపోయినా రాజారావు, వీళ్ళందరూ గుంపులు వేసుకొని కూడగట్టుకొని నీకు రక్షణగా గోడగా నిలిచి నిన్ను ఎలక్షన్ క్యాంపెయిన్లో తిప్పి బయటాల సునీత మీద విపరీతమైన స్టేట్మెంట్ ఇచ్చి ప్రాణాలు తెగించి పార్టీ కోసం పనిచేసి నిన్ను గెలిపించినాం.